పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు మంత్రి సంధ్యారాణి. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 2018లో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 21 నెలల్లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తున్నందుకు కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. గిరిజన ప్రాంతం ప్రజల కోసం ఈ ఆసుపత్రిని నిర్మించినట్టుగా వెల్లడించారు. ఇక సాలూరు, పాంచిపెంట, అలాగే మక్కువ, రామభద్రాపురం తదితర ప్రాంతంలో కూడా నివసించే ప్రజలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చని సూచించారు. 100 పడకల ఆసుపత్రిలో 24 మంది సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్లు పర్యవేక్షణలో ఇక్కడే రోగులకు వైద్య సేవలు అందిస్తారని కూడా చెప్పారు మంత్రి సంధ్యారాణి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, వారి సహకారంతో సాలూరు నియోజకవర్గం ఎన్నో ఏళ్ల కళ ఈరోజు సాకారమైంది. గత ప్రభుత్వంలో ఈ 100 పడకల హాస్పిటల్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే 2019లో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ హాస్పిటల్ ని శాంక్షన్ చేశారు. 17 కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ హాస్పిటల్ గత 5 సంవత్సరాలు పట్టించుకోకుండా వదిలేస్తే ఈ 20 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 17 కోట్ల హాస్పిటల్ ని పూర్తి చేయించి ఈ రోజు గిరిజన నియోజకవర్గమైన సాలూరు నియోజకవర్గానికి హాస్పిటల్ అంకితం చేసిన సంగతి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు హాస్పిటల్లో 24 మంది డాక్టర్లు ఉన్నారు, 100 మంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ 3 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 3 లక్షల మందిలో 1,00,000 మంది గిరిజనులే ఉన్నారు. గిరిజనులకు ఎంతో ఉపయోగమైన హాస్పిటల్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గిరిజనులకు ఎప్పుడూ పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్ ని పూర్తిగా అభివృద్ధి చేయాలని నాకు ఆదేశిస్తే ఈ హాస్పిటల్ పూర్తి చేశాం. ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు పేదవాళ్ళకు కూడా ఈ హాస్పిటల్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇక మీదట మనం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ఇబ్బందులు ఉన్నా సరే మనకి రిఫర్ చేసి ఏ విజయనగరమో ఏ వైజాగ్ వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే 100 పడకల హాస్పిటల్లోనే మనం పూర్తి సేవలు అందుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గర్భిణీలకు కూడా వసతి గృహాన్ని మనం 2 కిలోమీటర్ల దూరంలో పెట్టాం. ఇప్పుడు ఆ వసతి గృహాన్ని కూడా ఈ హాస్పిటల్లోకే మారుస్తున్నాం. ఇక్కడే గిరిజన గర్భిణీలు ముందుగుండా ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడే పౌష్టికాహారం తీసుకొని సుఖ ప్రసవం అయిన తర్వాత వాళ్ళ గమ్యస్థానాలకు కూడా మేమే